ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాకుండా రెస్పాన్సిబుల్ బాధ్యతగా ఒక కో లివింగ్ గా మార్చడం అంటే మనం భూమి అనేది ఒక మనిషికే కాదు జంతువులకు కూడా మనం వాటి పట్ల కూడా మనకు బాధ్యత ఉంది. వసుదైక కుటుంబకం అనే సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం మన దేశం. సో అలాంటి వారి కోసం ఈ హనుమాన్ ఆ సిద్ధాంతాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తుంది. అటవీ శాఖ అధికారులకి ఫ్రంట్ లైన్ సిబ్బంది వారి అంకిత భావం కష్టపడి చేసిన సేవల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఎన్జిఓస్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టం. అలాగే వైల్డ్ లైఫ్ ఫండ్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, ఈస్టర్న్ ఘాట్స్ కన్జర్వేషన్ సొసైటీ వంటి నిబద్ధతతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకున్నాను. కలిసి జీవిద్దాం, కలిసి బతుకుదామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కోనిద